అరవింద్ కు ఏసీబీ నోటీసులట. సిఆర్పిసి 161 కింద ఇచ్చే అవకాశం ప్రభుత్వ అనుమతి కోరుతూ లేక రెరా బాలకృష్ణ వాంగ్మూలంతో ముందుకు సర్కార్కు ఏసీబీ ప్రాథమిక నివేదిక అంటూ ఒకరిని చూస్తారు. రెరా కార్యదర్శి శివకృష్ణ అవినీతి వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతూ పలువురు మెడకు చుట్టుకోనున్నది. ఈ కేసులో ఐఏఎస్ అధికారి అరవింద్ ను ప్రశ్నించాలని ఏసీబీ భావిస్తుంది. ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించవచ్చిన ఫిర్యాదులతో సోదాలు జరిపిన ఏసీబీ అనేక కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నది. సర్కార్కు ప్రాథమిక నివేదికలో పలు కీలక అంశాలు వెల్లడించిన ఏసీబీ సిఆర్పిసి 161 కింద నోటీసులు జారీ చేసి అరవింద్ కుమార్ ను కూడా ఎంక్వైరీ చేపట్టేందుకు ప్రభుత్వ అనుమతి కోరింది. అక్కడి నుంచి వచ్చే జవాబుకు అనుగుణంగా తదుపరి కార్యాచరణపై స్పష్టత రానున్నది. శివబాలకృష్ణ కార్యాలయం నివాసంతో పాటు బంధువుల ఇళ్లలో జరిపిన సోదాల సందర్భంగా 100 కోట్ల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారుల ప్రాథమిక దర్యాప్తు తేలింది. 20 ఏళ్ల కాలంలో 10 సెల్ ఫోన్లు మార్చారని, ఆయన వాడిన నెంబర్లు, సిమ్ కార్డుల వివరాలు సేకరించి వాట్సాప్ చాటింగ్ ను రికవరీ చేయడంపై కసరత్తు మొదలైంది. పురపాలక శాఖ స్పెషల్ సిఎస్ గా ఉన్న అరవింద్ కు 10 కోట్లు ముట్టయినట్లు శివబాలకృష్ణ తన స్టేట్మెంట్ లో వెల్లడించడంతో ఏసీబీ తదుపరి దర్యాప్తుపై దృష్టి పెట్టింది. సో ఇక్కడ 10 కోట్లు ముట్టయిపోయినారంటే అసలు ఏసీబీ కాదు, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీ రంగంలోకి దిగాలని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. దిగితే కనుక అసలు దోషి ఎవరో బయటపడే అవకాశం ఉంది. సో ఇటు అరవింద్ వ్యవహారం, ఇటు శివబాలకృష్ణ వ్యవహారం రెండు కూడా ఈరోజు కేటీఆర్ మెడకు ఉచ్చు బిగించేటువంటి అవకాశం అయితే కనబడతా ఉంది.